ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ఏడాది పాలనలో మహిళలు జీవితాలు తలకిందులైపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. రోజు ఏదో ఓ చోట మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని ప్రశ్నించారు. విజయవాడలో కూటమి పాలనలో మహిళలకు వంచనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ చర్చా వేదికలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలన వచ్చినప్పుడు మరి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆడపిల్లలపై, మన మహిళలపై జరుగుతున్న అరాచకాలు, దాష్టిన్యాలు ఈ జరుగుతున్నటువంటి ఇవి ఏం పట్టనట్టుగా, ఏం కనిపించినట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఎలా కూర్చుంటున్నారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇవాళ మీకు కనిపించట్లేదా? ఆనాడు ఆ మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం పట్టనట్టుగా ఎలా కూర్చుంటున్నారు? మీరైతే దీనికి సమాధానం చెప్పాలి. ఎంతమంది 6 నెలల పాప కనిపించట్లేదు, 4 సంవత్సరాల పాప కనిపించట్లేదా మీకు కంటికి? వయసుతో తారతమ్యాలు లేకుండా మీ కూటమి పాలన వచ్చి సంవత్సర కాలం అయిందని చెప్పేసి సుపరిపాలన చేసుకున్న పార్టీలు చేసుకుంటున్నారు. సో ఏం చేశారని, మీరు ఏం అందించారని, ప్రజలకి ఏం చేశారని, సుపరిపాలన చేశారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది. మా జగనన్న చేసిన పథకాలలో మీరు ఒక్కటైనా పథకాలు మార్చి మీరు బోర్డులు పెట్టుకుంటున్నారు. జస్ట్ దిశ యాప్ని మార్చి శక్తిగా పెట్టుకుంటున్నారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి రేషన్ వెహికల్స్ని మార్చి మీరు మీ బ్యానర్లు వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మీరు మీ అంతటా మీరు చెప్పిన సూపర్ 6లో హామీల్లో ఒక్కటన్నే నెరవేర్చారా అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. ఈ దిశ యాప్ని మార్చి మీరు శక్తి యాప్గా మార్చడం అది గొప్పతనం కాదు. ఆడపిల్లల్ని ఎంతవరకు కాపాడగలుగుతున్నారు, ఎంతవరకు సేవ చేయగలుగుతున్నారు, మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారనేది మీరు ఏమి నిమ్మకు నీరెత్తకుండా జరిగే అఘాయిత్యాలు, ఆ దారుణ్యాలు, అత్యాచారాల గురించి జరుగుతున్నా ఏమి పట్టకుండా ఎలా ఉంటున్నారని చెప్పేసి నేను బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. పాలకులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే, ఒక మహిళా హోంమంత్రి నిజంగా గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణరహితంగా మాట్లాడిందో మనందరం చూసాం. అటువంటి మనిషి ఈరోజు హోంమంత్రిగా మరి ఉండటం మన దౌర్భాగ్యం. ఎందుకంటే అమ్మ అనే పదాన్ని కూడా వంకరిగా చిత్రీకరించిన మహిళ, అటువంటి మహిళ ఈరోజు హోంమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా మన దౌర్భాగ్యం కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. మహిళల్ని కించపరిచే విధంగా ఇది వంగలపూడి అనిత గారి అఫీషియల్ పేజ్. ఇక్కడ మరి హోదా పక్కన పెట్టి అమ్మలా హక్కును చేర్చుకున్న హోంమంత్రి అన్నారు. మరి ఈ పాపని అమ్మలా హక్కును చేర్చుకున్నారు మీరంటే మరి ఈ పాప తండ్రి మీకేమవుతాడు? ఇదే ప్రశ్న గతంలో మీరు అడిగారు కదా. ఈ పాప తండ్రి మీకేమవుతారు? ఎందుకు మీరు అమ్మలాగా హక్కును చేర్చుకున్నారు? మీరు చేస్తే మరి అది సంసారం, మరి ఎదుటోళ్ళు హక్కును చేర్చుకుంటే దాన్ని మీరు ఎలా వక్రీకరించారో గత 5 సంవత్సరాలు మరి వైసీపీలో ఉన్న నాయకులకి మీరు ఎంత వక్రీకంగా మరి మాట్లాడారో అన్నీ గమనించారు. ఇప్పుడు ఏడాది పాలనలో అటువంటి హోంమంత్రి మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిద్దంటే మనం ఎలా నమ్ముతాం? ఒక సుగాలి ప్రీతి కేసుని తీసుకొచ్చి 2017లో జరిగిన కేసుని తీసుకొచ్చి జగనన్న ప్రభుత్వానికి అంటగట్టి మరి ఎంత ఎగిరెగిరి పడ్డాడో మన డిప్యూటీ సీఎం. మరి ఈ ఏడాది పరిపాలనలో ఇంతమంది ఆంధ్రప్రదేశ్గా మరి ఇంతమంది అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చినందుక, మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి వచ్చినందుక, మరి మీరు అనుకుంటున్న మీ కుటుంబ సభ్యులకి రాయితీలు వస్తున్నందుక ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మహిళల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించడానికే పుట్టారన్నారు కదా. మరి డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఏ ఒక్క మహిళన్నా వెళ్ళి పరామర్శించారా? ఏ ఒక్క మహిళన్నా ఆదరించారా? అది మీరు నిజంగా అటువంటి డిప్యూటీ సీఎం ఉన్నందుకు కూడా మనం సిగ్గుపడాలి.
ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేసే ఈ విద్యాశాఖను నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచిన పథకాలన్నీ వాళ్ళు అమలు పరచలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలుపరిచారో అవి వీళ్ళు తీసుకురాకూడదనే ఆలోచనతో కొన్నిటికి పేరు మార్చి కొన్ని అమలుపరుస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక్కటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను గాడి తప్పిస్తున్నారని గతంలో చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం పెద్దలే ఈరోజు ఈ విద్యాశాఖను గాడి తప్పిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో మీరంతా చూస్తున్నారు, టీచర్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒక సంవత్సరంలోనే టీచర్స్కు కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఇది. టీచర్స్ని కూడా రోడ్డు మీదకి లాగిన ప్రభుత్వం ఇదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే నాడు నేడులో సెకండ్ ఫేజ్ ఇచ్చిన బిల్లులు రాలేదు, సెకండ్ ఫేజ్ వర్క్స్ కూడా జరగట్లేదు. అట్లే చూసుకుంటే ఈ 117 అని చెప్పడం జరిగింది, దాంట్లో 6 స్కూల్ నుండి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. ఇట్లా ఇది గాడి తప్పడం అంటే ఇలాంటివే. ఇంకా చూసుకుంటే బడి దగ్గర స్కూల్స్ దగ్గర కూడా మద్యం షాపులు ఉండడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనము ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా చూసుకుంటే ఇప్పుడు టీచర్స్కి జరిగిన ఈ ట్రాన్స్ఫర్స్లలో కూడా చాలామందిని ఎప్పుడూ లేని విధంగా క్లస్టర్ పూలని, డిడిఓ పూలని, ఇలాగా టీచర్స్ను గాలిలో పెట్టడం జరిగింది. ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వము చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం పని అని తెలియజేస్తున్నాము. ఈ ఏడాది కాలం పాటు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చూస్తామని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా కలగనలేదు. ఈరోజు మహిళల మీద దాడులు, చిన్నారు పిల్లల మీద దాడులు, రైతులకి అన్యాయం చేశారు, విద్యార్థులకి మోసం చేసి ఈరోజు సూపర్ 6లో భాగంగా ఏదైతే తల్లికి వందనం, నీకు 15 నీకు 15 నీకు 15 అనేది ఎంత అద్భుతంగా ట్రోల్ అయిందో మనందరికీ తెలుసు. చివరికి తల్లికి వందనం ఇవ్వటానికి సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రాష్ట్రంలో డైస్ ప్రకారంగా, ఆ డేటా ప్రకారంగా మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 87 లక్షల మంది పిల్లలు స్కూల్స్లో ఎన్రోల్ అయి ఉంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలనుకుంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అలాంటిది వాళ్ళు బడ్జెట్లో కేటాయించింది కేవలం 8,000 కోట్లు మాత్రమే. దాదాపుగా 30 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఎగనామం పెట్టేసినట్టే. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆనాడు జగనన్న మన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి తల్లి కూడా చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపించే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టారు. అమ్మఒడి అనే కార్యక్రమం అంటే ఈరోజు వీళ్ళు తల్లికి వందనం అని పేరు మార్చినా కూడా అందరికీ గుర్తుకొచ్చేది అమ్మఒడే. సో జగనన్న మార్క్ అనేది ఎక్కడా పోలేదు. వీళ్ళు తల్లికి వందనం అన్నా అక్కడ జగనన్న మార్కే కనిపిస్తూ ఉంది.